ఈరోజు వాగ్దానం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని. ఆ రోజు దేవుడు యెహోషువతో ఈ వాగ్దానం చేసి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట కూడా ఆయన ఎంతగానో గొప్ప చేశాడు. కాబట్టి ఈరోజు మనల్ని కూడా ఈ యొక్క వాగ్దానంతో దేవుడు దర్శిస్తున్నాడు. అదేమిటంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును అని చెప్పి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని తగ్గించాలన్నా హెచ్చించాలన్నా అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని తగ్గించాడంటే ఎవరు హెచ్చించలేరు, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాడంటే ఎవరు తగ్గించలేరు. అయితే అది దేవుడు మొదలు పెట్టాలి, దేవుడు చేయాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు ఒక సమానమైనటువంటి యెహోషువని దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టి ఆయన ఎదుటి ఎవరు నిలవలేనంతగా ఆయన గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా, గొప్ప స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ రీతిగా ఈరోజు మనందరినీ కూడా దేవుడు గొప్ప చేయి మొదలుపెట్టగల సామర్థ్యం ఉన్న దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను గొప్ప చేయి మొదలు పెడతానని. కాబట్టి ఈరోజు నువ్వు తృణీకరించబడిన పరిస్థితిలో ఉండొచ్చు, తోసేయబడిన పరిస్థితిలో ఉండొచ్చు, ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో కలగ చేసుకొని గొప్ప చేయి మొదలుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా క్రమంగా గొప్పగా మారిపోతావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను గొప్ప చేయి మొదలు పెడతాను అంటున్నాడు. ఆయన ఒక వ్యక్తిని తగ్గించడానికి హెచ్చించడానికి ఒక సమయం నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని కూడా దేవుడు గొప్ప చేయి మొదలు పెడతాడు. కాబట్టి నన్ను కూడా దేవుడు గొప్ప చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టదు. కాబట్టి ఏ విషయాల్లో నువ్వు గొప్ప కావాల్సి ఉందో, నిన్ను గొప్ప చేయాల్సి ఉందో, దేవుడు ఆ విషయాలన్నింటిలో కూడా ప్రభు నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేయాలని నేను తలస్తున్నాను. తప్పకుండా నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించి వదిలి చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాన్ని ప్రజలను నేను గొప్ప చేసే దేవుడు తండ్రి. ఆ రోజు యెహోషువని ఏ రీతిగా గొప్ప చేసావో ఈరోజు నీ మాటలు వింటున్న ప్రజలందరినీ కూడా నువ్వు గొప్ప చేసి ఆశీర్వదించండి. వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిబాటల్లో, పిల్లల చదువుల్లో, సమస్త విషయాల్లో నువ్వు గొప్ప చేసి ఆశీర్వదించి, దీవించి, కాపాడి వరదలు చేయమని, నీ క్షేమంతో, నీ సంతోష సమాధానంతో, ఆశీర్వాదంతో నింపమని. ఈరోజు నాయన వివాహ దినమున్న పేర్లు పుట్టినరోజును జరుపుకున్న వ్యక్తులను, బిడ్డలని, కుటుంబాన్ని పేరుని బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, వ్యాధి బాధల నుంచి విడిపించి బాగు చేసి సహాయం చేయమని, అన్ని విధాలుగా నీ కృపాన్ని, దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళు, నీ సంతోష సమాధానాలు ఎల్లప్పుడూ ఉంచి కాసి కాపాడి భద్రపరిచి తోడు నడిపించమని, నీ నామానికి అత్యంత ఘనతామ ప్రభావాలు తెచ్చుకోమని, సమస్తములను కృపసించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.